బాయ్ బాయ్ తెనాలి. తెనాలికి బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. తెనాలి బస్ స్టాండ్ అంటే ఇది. తెనాలిలో వైకుంఠపురం టెంపుల్ చూసాము, జిలేబీ తిన్నాము. ఇంకా మన తెనాలిలో ఫేమస్ ప్లేసెస్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం కవర్ చేద్దాం. తెనాలిలో శిల్పకళ కూడా చాలా బాగుంది. ఇక్కడ శిల్పాలు అయితే చెక్కుతున్నారనమాట, చాలా విగ్రహాలు చెక్కుతున్నారు, భలే ఉన్నాయి చూడ్డానికి. మన వీడియోస్ చూసి తెనాలి వాళ్ళు చాలా మంది కామెంట్ చేశారు. ఇక చాలా ఎండగా ఉంది, వెళ్లే దారిలో పుచ్చకాయ అయితే తీసుకున్నాము. పుచ్చకాయ అయితే కట్ చేపించేసుకున్నాము, వెళ్లే దారిలో తినొచ్చు అని చెప్పి. వెళ్లే దారిలో ఒక అందమైన ప్లేస్ కనిపించింది, ఇంతకంటే బ్యూటిఫుల్ ప్లేస్ ఏముంటుందని చెప్పి ఇక ఇక్కడే ఆగి ఈ ప్లేస్ని ఆస్వాదిస్తూ మేము తెచ్చుకున్న పుచ్చకాయ అయితే ఒక్కొక్క పీస్ తిన్నాము. మనం వెళ్లే దారిలో కనిపిస్తుంది అనమాట, మేము లోపలికి వచ్చాము. ఇక మేము దుగ్గిరాల ఊరి లోపల నుండి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నాగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. దుగ్గిరాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి మన వీడియోస్ చూస్తే. ఇంకా వెళ్ళే దారిలో అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా కనిపించింది. ఇంకా అలా వెళ్తుంటే మంచికలపూడి అంట. ఇక్కడే మొన్న మనం కాఫీ ఫ్యాక్టరీ చూపించాను కదా మీకు, కాంటినెంటల్ కాఫీ తయారవుతుంది ఇక్కడ. ఇంకా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది కాలువ, వెళ్ళే దారి పొడుగునా ఉంటుందన్నమాట. చెప్పాను కదా ఆల్రెడీ, బకింగ్హామ్ కాలువ. ఇక్కడ దారిలో మాకు సీమ చింతకాయల చెట్లు చాలా కనిపించాయి. వెళ్ళే దారిలో పెదవడ్లపూడిలో ఈ సాయిబాబా టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది టెంపుల్. మా అబ్బి చిన్నప్పుడు వచ్చాము. అలాగే ఇక్కడ కోకోకోలా ఫ్యాక్టరీ కూడా ఉంది. అలాగే వెళ్ళే దారిలో అక్షయ పాత్ర ఫౌండేషన్ కూడా కనిపించింది. వీళ్ళు నీడీ పీపుల్కి ఫుడ్ డొనేషన్ అని అలా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.